సహకరించాలి. సమయం తక్కువ ఉంది. కొంతమంది అనుకోవచ్చు 14 రోజులు ఉంది కదా అని. లేదు, అంత టైం మనకి చూస్తూనే అయిపోయి అలా 1వ తారీఖు 12 రోజులు మన చేతుల్లో ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. వివిధ పార్లమెంటు కోఆర్డినేటర్స్ ఎవరైతే నియమించారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ ప్రాంతంలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులతో మీరు కోఆర్డినేట్ చేసుకుని మన నాయకులందరినీ కూడా ఈ సభలో హాజరయ్యేటట్టు మనం చేసిన ఈ కృషిని గుర్తు చేస్తూ మీరందరూ కూడా కలిసిమెలిసి ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్లీనరీ అనుకున్నాం, కానీ ఆ ప్లీనరీ అవకాశం లేదు కాబట్టి ఒకే రోజు మనం సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్లీనరీ అయితే మనం డెలిగేట్స్ పాసులు వివిధ జిల్లాల నుంచి నాయకత్వాన్ని ఆహ్వానించి మహిళలకి ప్రత్యేకంగా, యువతకు ప్రత్యేకంగా, రైతులకి ప్రత్యేకంగా చిన్న మీటింగ్లు ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఆ సందర్భం లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి దీన్ని మాత్రం మనం అద్భుతంగా చక్కటి ఏర్పాట్లతోటి, క్రమశిక్షణతోటి, ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ప్రతి జన సైనికుడు బాధ్యతతోటి తన ఇంటికి తిరిగి వెళ్ళేటట్టు, రోడ్డు ప్రమాదం ఎక్కడ జరగకుండా అన్ని విధాలుగా మనం జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే కోరుకుంటారు. ఈ బైక్ ర్యాలీలు ఇవన్నీ చేసి హడావడి పడి ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆందోళన, ఆవేదన ఎప్పుడు ఉంటుంది ఆయనలో. ఆయన మనసును కూడా మీరు తెలుసుకునే విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పనిచేయండి. అదేవిధంగా అధికారంలో వచ్చినాక కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూసాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నిధులు సేకరించాలన్నా, కార్యక్రమాలు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాం. నిన్న బడ్జెట్ సందర్భంలో మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు లెజిస్లేచర్ పార్టీలో ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు ప్రజల్లో తీసుకెళ్ళడానికి తగిన విధంగా నిధులు కూడా ఉండాలి. పంచాయతీరాజ్ శాఖలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి మనం కుళాయిలు ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి పథకం అందిద్దామని మనం సూపర్ 6లో మనం మాట ఇచ్చాం.